అందరికీ పార్ట్ 2 వీడియో అండి. అదే ఈ ఒక్క లీఫీ వెజిటేబుల్ నల్లేరు ఒడియాల తాలూకా పార్ట్ 2 వీడియో. ఓకేనా? అయితే నువ్వులు అవుతుంది కాల్షియము రిచ్ ఫుడ్. ఓకేనా? అయితే పాలు తాగుతాం కదా, మరి ఎందుకు కాల్షియం అని అంటారా? పాలల్లో 120 మిలీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది. అదే పన్నీర్లో 470, రాగుల్లో 360, తోటకూరలో 330, మునగాకులో 314, పొనగంటి ఆకులో 388, మెంతుకూరలో 274, కరివేపాకులో 660, అదే అగిస్తాకు అంటాం కదా, అవిస ఆకులో 901 మిల్లీలు ఉంటుంది. గసగసాల్లో 1370 మిల్లీలు. అదే ఈ ఒక్క తెల్ల నువ్వుల్లో ఎంత ఉంటుంది? 1280 గ్రాములు. మరియు ఈ ఒక్క నల్ల నువ్వులు 100 గ్రాముల్లో ఎంత ఉంటుంది తెలుసా? 1664 మిల్లీగ్రాములు. అయితే అటుకి కాక ఇటుకి కాక మధ్యలో ఉన్న ఇందులో ఎంత ఉంటాయి? 14 నుంచి 1500 మిల్లీలు లెక్కేసుకుందాం మన ఐడియాలో. అయితే ఈ ఒక్క కాల్షియం ట్యాబ్లెట్లకి కాల్షియం నేచురల్గా తీసుకున్నదానికి డిఫరెన్స్ చెప్తాను. నేచురల్గా తీసుకున్న కాల్షియం ఏదైతే మనం తింటామో దాంతో స్టోన్స్ ఫార్మేషన్ అవ్వదు. మాత్రం మెడిసిన్ త్రూ తీసుకున్న దాంట్లో స్టోన్స్ ఫార్మేషన్ అవుతుంది. అయితే ఎందుకు స్టోన్స్ ఫార్మేషన్ అవుతుంది అంటే మనం తీసుకునే ఆహారం నేచురల్ డైట్లో ఏదైతే కాల్షియం ఉంటుందో అది బయటికి నెట్టేయగలం. కానీ ట్యాబ్లెట్స్ త్రూ వెళ్ళింది మన బాడీలోనే ఉండిపోద్ది. అది పేరుకుపోయి స్టోన్స్గా మీకు ఫామ్ అవుతుంది. సరేనా? ఇప్పుడు మరొకటి ఏంటంటే ఈ ఒక్క కాల్షియం ఫార్మ్ అవడానికి తోడు కూడా ఒకటి కావాలి. అదవుతుంది విటమిన్ డి. అయితే మన ఈ ఒక్క విటమిన్ డి కాల్షియము ప్రాస్పరస్ బోన్స్ తయారవడానికి వెళ్ళడానికి విటమిన్ డి ఉంటేనే అది రక్తంలోకి వెళ్తుంది. లేకపోతే స్టూల్లోకి వచ్చేస్తుంది, మోషన్ త్రూ వెళ్ళిపోద్ది అనమాట. అందుకే డాక్టర్స్ మీరు ట్యాబ్లెట్సే తీసుకోండి, నేచురల్గా డైట్ కాల్షియం వద్దు అంటారు. అయితే మనం ఏంటి చేస్తాం? కాల్షియం వచ్చింది ఫుడ్ తింటాం, ఆ ట్యాబ్లెట్లు తింటాం. అయితే మరి ఈ ఫుడ్ మరి పని చేయదు, ఆ ట్యాబ్లెట్ పని చేస్తుంది. ఫుడ్ ఎందుకంటే ఎక్కువైపోద్ది, ఎప్పుడైతే ఇది అది కలిపి ఎక్కువైపోయి మోషన్ త్రూ వచ్చేస్తుంది అనమాట. సరేనా? అయితే ఇప్పుడు అందుకే విటమిన్ డి ఉండడానికి ఈ పాతకాలం పద్ధతిలో మనం ఏం చేయాలి? మనకు కాల్షియం కావాలి అంటే విటమిన్ డి కూడా కావాలి. ఎండలో కూర్చొని వడియాలు పెట్టేసుకుంటే అప్పుడు నువ్వులతో తయారైన అప్పడాలు, వడియాలు ఇవన్నీ ఎండలో కూర్చొని చేసేసుకుంటే చేసుకున్న తర్వాత ఈ ఫుడ్ తినేస్తే మీకు విటమిన్ డి వచ్చేస్తుంది, ఈ ఫుడ్ వచ్చేస్తుంది, మీకు కాల్షియం కూడా వచ్చేస్తుంది. సరేనా? అయితే మరింకేంటి, ఇన్ని రకాలు మంచి ప్రయోజనాలు ఉండే ఫుడ్లు ఇవి. సరేనా? గసగసాలు తినేస్తాం అనుకుంటారు, మంట కదా మంట. నేను ఇంచుమించుగా అన్ని ఆకుకూరలు ఇందులో వేసాను. అందుకే అరగవు కాబట్టే సాయంత్రం తోటకూర, పాలకూర ఈ వస్తువులలో అరగవు కాబట్టి తెల్లవారి ఇవి ఆకుకూరలు తినండి అంటారు. మనం చపాతీలో గట్రా చేసిస్తే తినేస్తాం, ఎందుకంటే అది పెద్దగా ఇందులో మిక్స్ అయిపోతుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్లో అంత ప్రాబ్లం ఉండదు అనుకొని మనం చపాతీలు గట్రా తినేస్తుంటాం. నేను చెప్పే విషయాల్లో ఇంకొకటి, ఎప్పుడైతే విటమిన్ డి ఉండదో మీరు తినే కాల్షియం వస్తువులన్నీ కూడా మరి రక్తంలోకి వెళ్ళకుండా స్టూల్లోనే వచ్చేసి మళ్ళీ మీకు ఆ కాల్షియం ఉపయోగం కూడా ఉండదన్నమాట. అర్థమైందా? అందుకే విటమిన్ డితో పాటు మీరు నేచురల్ ఫుడ్ తీసుకుంటే అప్పుడే మీకు శరీరానికి పడుతుంది. లేకపోతే మీరు ట్యాబ్లెట్లు తీసుకోవాలి. ఎందుకంటే కాల్షియం, విటమిన్ డి అన్ని మెడిసినల్ అన్నీ ఆల్రెడీ స్టోర్ అయ్యి అవి వస్తాయి కాబట్టి అది ఇందులో ఉన్న ఇబ్బంది చెప్పాను, అందులో ఉంది ఇబ్బంది చెప్పాను. ఏది మీకు ఈజీ అయితే, ఏది సహజం అయితే మీరు అదే చెయ్యండి. కానీ నేచురల్ వే అనేది చాలా మంచిది అనేది నా ఒక ఒపీనియన్. సరేనా?
ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. ఓకేనా? ఇంతటితో సెలవు తీసుకుంటాను.